Hello everyone, welcome to ACE Online and welcome to the last lecture of Economic Survey Series 2023-24 of course, right? So this is a very small topic, last chapter related to the climate change and India. So దీంట్లో మనం climate change and ఇండియాకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం. సో ఎకనామిక్ సర్వే కొంచెం బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది. సో ఏం చెప్తుందంటే ఇండియా 2030 కల్లా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది. ఇప్పుడు ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ, రైట్? సో యుఎస్ఏ, చైనా, జపాన్ అండ్ జర్మనీ, రైట్? సో ఇండియా, ఇవన్నీ కూడా టాప్ 4-5 ఉన్నాయి. యూకేని క్రాస్ చేసి మనం రీసెంట్గా ఫిఫ్త్కి వచ్చాం. సో ఇది మనం యుఎస్ఏ, చైనా తర్వాత మనం ఉండబోతున్నాం 2030 కల్లా, రైట్? సో ఇండియా is one of the biggest contributor to pollution. సో ఆబ్వియస్లీ ఎక్కువ జనాభా, మోస్ట్ పాపులస్ కంట్రీ కాబట్టి పొల్యూషన్ అయితే మన నుంచి వస్తుంది. కానీ మనం వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీగా, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా గ్రో అవ్వబోతున్నాం 2030 కల్లా. సో ఇక్కడ వరల్డ్ వీటిని పొల్యూషన్ ఇదంతా అడ్రస్ చేయడానికి 2 ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ తీసుకునింది. ఒకటేమో క్లైమేట్ అడాప్షన్, అంటే క్లైమేట్ చేంజ్ జరుగుతుంది కాబట్టి దానికి అడాప్ట్ అవ్వడం. ఇంకోటి ఏంటంటే క్లైమేట్ మిటిగేషన్, అంటే క్లైమేట్ చేంజ్ అవ్వకుండా దాన్ని మిటిగేట్ అవ్వడం, రైట్? సో ఈ 2 మెజర్స్ మెయిన్గా వరల్డ్ అంతా ఇప్పుడు తీసుకుంటుంది. అయితే ఎలా మెయిన్గా తీసుకుంటుందంటే షిఫ్టింగ్ టువర్డ్స్ ద రిన్యూబుల్ ఎనర్జీ. మెయిన్గా ఎనర్జీ మనం ఏదైతే యూజ్ చేస్తున్నాం ఇండస్ట్రీస్లో కానీ వెహికల్స్లో కానీ, ఇది రిన్యూబుల్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవే స్ట్రాటజీ మనం మెయిన్గా ఫాలో అవుతున్నాం, రైట్? అండ్ ఇండియా ఈజ్ ద థర్డ్ బిగ్గెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్ ఆఫ్టర్ యుఎస్ఏ అండ్ చైనా. యుఎస్ఏ, చైనా తర్వాత మనం థర్డ్ బిగ్గెస్ట్ ఎమిటర్, రైట్? సో 85% ఆఫ్ టోటల్ లార్జెస్ట్ ఎమిటర్స్ ఎవరైతే ఉన్నారో టోటల్ జనాభా 85% యూరోపియన్ డెవలప్డ్ కంట్రీస్ నుంచి వచ్చిందే. డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా నుంచి వచ్చింది జస్ట్ 10% మాత్రమే, రైట్? సో మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? డెవలప్డ్ కంట్రీస్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ ఎమిట్ చేశారు, ఫైన్. అండ్ ఇండియా 17% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఇండియాలోనే ఉన్నారు. మొత్తం ఉన్న 700 crores ఆ పాపులేషన్లో 140 crores ఇండియాలోనే ఉన్నారు. అయితే మనం 1850 నుంచి 2019 వరకు మనం ఎమిట్ చేసిన గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది ఓన్లీ 4%. మేము 17% జనాభా ఉన్నా మేము ఎమిషన్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ జస్ట్ 4% అని ఎకనామీ సర్వే చెప్తుంది, రైట్? సో అందుకనే ఇట్ ఈస్ అన్ఫెయిర్. అందరికీ, డెవలపింగ్ కంట్రీస్కి, డెవలప్డ్ కంట్రీస్కి అందరికీ కలిపి ఒకే స్ట్రాటజీ అనేది ఇట్ ఈస్ నాట్ అ ఫెయిర్ వన్, అన్ఫెయిర్ అని చెప్తుంది అనమాట, రైట్? నెక్స్ట్, హైయెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ సెక్టార్స్ చూసినట్టయితే ఎక్కడి నుంచి ఎక్కువ మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ సెక్టార్ వస్తుందంటే ఫుడ్ ప్రోడక్ట్స్. స్పెసిఫిక్గా 2018 డేటా ప్రకారం ఏ ఫుడ్ ప్రోడక్ట్స్ నుంచి ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిట్ అవుతుందంటే బీఫ్, హెడ్, రైట్? డార్క్ చాక్లెట్, తర్వాత ల్యాంబ్ అండ్ మటన్ అంటే గోట్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ బీఫ్, కాఫీ, ఇవి టాప్ 5 ఉన్నాయి, రైట్? సో టాప్ 5 ఉన్నాయి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ పెర్ కిలోగ్రామ్ ఇన్ ఫుడ్. అయితే ఇవి మనం ఎక్కువ గూడ్స్ యూజ్ చేయట్లేదు. సో మనం యూజ్ చేసేది ఏంటంటే మనం ఎక్కువ ఇవే యూజ్ చేస్తున్నాం. సో ఏం చెప్తుందంటే వెస్ట్రన్ కంట్రీస్ వల్లే ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ అనేవి ఫుడ్ సెక్టార్ నుంచి మనకి ఎమిట్ అవుతున్నాయి అని సర్వే చెప్తుంది అనమాట. నెక్స్ట్, మేజర్ ఎకానమీస్ విత్ టోటల్ పెర్ క్యాపిటా CO2 ఎమిషన్స్. సో టోటల్ వచ్చేసరికి ఇది మనకి టోటల్ CO2 ఇయర్లో ఎంత, లాక్ టన్స్. సో హైయెస్ట్ చూసినట్టయితే చైనా. సో ఇట్స్ నాట్ యుఎస్, సారీ, ఐ థింక్ ఐ హ్యావ్ సెడ్ యుఎస్ ఇన్ ద బిగినింగ్, బట్ హైయెస్ట్ ఎమిటర్ మనకి చైనా. సో దగ్గరగా చూడండి 1,40,000 పైన, 1,50,000 అరౌండ్ లాక్ టన్స్ ఆఫ్ CO2 మనకి చైనా ఎమిట్ చేస్తుంది. సెకండ్ యుఎస్ఏ, అప్రాక్సిమేట్లీ మనకి ఎంత ఉన్నాయి, 55 lakh tons ఆఫ్ CO2 మనకి యుఎస్ఏ నుంచి ఎమిట్ అవుతుంది. అండ్ ఇండియా చూసినట్టయితే థర్డ్ పొజిషన్లో ఉంది. సో థర్డ్ పొజిషన్లో ఇండియా ఉంది. సో మంది చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ 30-35,000 lakh tons CO2 ఎమిషన్ ఉంది. అయితే పెర్ క్యాపిటల్లో చూసినట్టయితే ఒక పర్సెంట్ ఎన్ని kg tons ఆఫ్ CO2 ఎమిట్ చేస్తున్నారు పెర్ ఇయర్ అంటే మనకి చూడండి కెనడా, రైట్? సో కెనడా 20, రష్యా, యుఎస్ఏ, చైనా ఇవన్నీ ఎక్కువ ఎమిట్ చేస్తున్నాయి. మనం పర్ పర్సన్ ఎమిట్ చేసేది తక్కువే. ఓవరాల్గా థర్డ్లో ఉన్నాం, కానీ పర్ పర్సన్ ఎమిట్ చేసేది మేము ఓన్లీ 3 kilotons CO2 మాత్రమే అని చెప్తుంది అనమాట. సో అంటే మాకు జనాభా ఎక్కువ ఉన్నా కూడా మేము తక్కువ ఎమిట్ చేస్తున్నాం ఓవరాల్గా పర్ పర్సన్ అని చెప్తుంది, రైట్? సో దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిషన్స్ తగ్గించుకోవడానికి, ఎనర్జీని యూటిలైజేషన్ని తగ్గించుకోవడానికి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ 2023 IMF రిపోర్టు మనకి 5 ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ చెప్పింది. 2030 కల్లా మనం 5 కీ పిల్లర్స్ని అడాప్ట్ చేసుకోమంది. ఫస్ట్ ఏంటంటే ట్రిప్లింగ్ గ్లోబల్ రిన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ.
అంటే మనకున్న రిన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ కన్నా 3 పెంచుకోవాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ డబులింగ్ ద రేట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, అంటే మనం యూజ్ చేసే ఎనర్జీ ఎఫిషియన్సీ వేస్ట్ చేయకుండా దాన్ని మనం డబుల్ చేసుకోవాలి, రైట్? ప్రాపర్గా ఎనర్జీ ఎఫిషియన్స్గా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీథేన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అట్లీస్ట్ 75% తగ్గించుకోవాలి మీథేన్ ఎమిషన్స్, రైట్? నెక్స్ట్ ఇన్నోవేషన్, లార్జ్ స్కేల్ ఫినాన్స్ మెకానిజమ్స్, క్లీన్ ఎనర్జీ కోసం లార్జ్ ఫినాన్స్ ప్రాజెక్ట్స్ డెవలప్డ్ కంట్రీస్ సపోర్ట్ చేయాలి. మెజర్స్ టు అన్ ఆర్డర్లీ డిక్లైన్ ఇన్ యూజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూల్స్, ఫైనలీ కోల్, ఇలా ఫాసిల్ ఫ్యూల్స్, పెట్రోలియం ఇవేవైతే ఉన్నాయో వాటి అమౌంట్ మనం తగ్గించుకోవాలి. సో ఈ 5 పిల్లర్స్ ఆస్పెక్ట్స్ కానీ మనం కానీ ఫాలో అయితే మనము ఈ ఎమిషన్స్ అనేవి తగ్గించుకోగలము అని చెప్తుంది అనమాట, రైట్? సో అలాగే వెస్టర్న్ కంట్రీస్ యొక్క స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వకూడదు, మనకి మంచిది కాదు అని చెప్తుంది. సో వీ హ్యావ్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ఫాలోయింగ్ వెస్టర్న్ బేస్డ్ పాలసీస్. ఎందుకంటే మన ఇండియా అనేది సోషల్గా, కల్చరల్గా, ఎన్విరాన్మెంటల్గా ఆల్రెడీ ఎన్విరాన్మెంట్తో మమేకం అయిపోయింది సిన్స్ వేదిక్ పీరియడ్ నుంచి, ఈవెన్ బిఫోర్ దట్ హరప్పన్ సివిలైజేషన్ నుంచి. సో అందుకని వెస్టర్న్వి మనం కాపీ చేయకూడదు, మన ఓన్ స్ట్రాటజీస్ పెట్టుకోవాలి. మార్కెట్ ఎకానమీస్ అంటే ఏంటి? క్యాపిటలిస్ట్ ఎకానమీస్, మనదేంటి? సోషలిస్ట్ అనమాట. సో క్యాపిటలిస్ట్ ఎకానమీ అనేది ఎన్విరాన్మెంట్ని పక్కన పెట్టి వాళ్ళ ప్రాఫిట్స్ని కాన్సన్ట్రేట్ చేశారు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి, అందుకని ఈ ఎమిషన్స్ అన్నీ ఏమిటాయి. కానీ మనము సోషలిస్ట్ ఎకానమీ, మన వెల్ఫేర్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్తుంది. వన్ సైజ్ ఫిట్ పాలసీ, అందరికీ ఒకే పాలసీ అనేది చెల్లదు, అది సూటబుల్ అవ్వదు అని చెప్తుంది. నెక్స్ట్ ఫుడ్ ఫీడ్ బ్యాలెన్స్ డిస్ట్రక్షన్, మనకి ఫుడ్ ఏదైతే జనరేట్ చేస్తున్నామో ఆ ఫుడ్ ఎక్కువ మళ్ళీ యానిమల్స్కి ఇచ్చి అలా వేరే దగ్గర యూజ్ చేయడం వల్ల ఎక్కువ మీథేన్ ఎమిషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. అయితే మనం మటుకు డైరెక్ట్ ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తున్నాం ఇండియాలో. సో వాళ్ళ స్ట్రాటజీ వేరు, మన స్ట్రాటజీ వేరు. ఫైనలీ వెస్ట్రన్ న్యూక్లియేటెడ్ ఫ్యామిలీ, సో వాళ్ళు ఏంటంటే ప్రతి ఫ్యామిలీ ఒక జాయింట్ ఫ్యామిలీని 2-3 ఫ్యామిలీస్గా వాళ్ళు ఉంటారు, ఇద్దరికే ఒక ఫ్యామిలీ ఉంటుంది. కానీ మన వల్ల కాదు, ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉండడం వల్ల ఎక్కువ సో మనకేమవుతుంది అంటే రీసోర్సెస్ ఎఫిషియన్సీగా యూజ్ చేసుకుంటాం. సో అలాగే వేస్ట్ ఎమిషన్స్ కూడా తక్కువ ఉంటాయి. సో అందుకనే మనం వెస్ట్రన్ కంట్రీస్వి కాపీ చేయకూడదు, అది మనకి సూటబుల్ అవ్వదు అని చెప్తుంది, రైట్? సో ఫుడ్ ఏదైతే మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో అది డైరెక్ట్గా ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు? గ్రీన్ కలర్ ఉండేటివన్నీ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తున్నారు. అంటే ఆఫ్రికన్ కంట్రీస్లో ప్రొడ్యూస్ చేసే ఫుడ్ అంతా డైరెక్ట్ కన్జ్యూమ్ చేస్తున్నారు. అలాగే మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ఎక్సెప్ట్ ఇన్ ఫ్యూ రీజన్స్ మనం ఫుడ్ డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాం. అదే బ్లూ కలర్ డెవలప్డ్ కంట్రీస్ చూడండి, రైట్? సో ఇవన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్, ఇవి ఏం చేస్తున్నారు? ఫుడ్ని డైరెక్ట్గా వాడట్లేదు, వేరే ఫీడ్కి యూజ్ చేస్తున్నారు, యానిమల్స్కి యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎమిషన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో దానికి మీరే రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. అలాగే ప్రాసెసింగ్, రెడ్ కలర్లో ఉండేటివి ప్రాసెసింగ్, అంటే మనము కన్జ్యూమ్ చేయట్లేదు హ్యూమన్స్, అలాగే యానిమల్స్ కాదు, ప్రాసెస్ చేస్తున్నాం. అది కూడా దానివల్ల కూడా మనకి ఎమిషన్స్ అనేవి జరుగుతాయి, రెడ్ కలర్ ఉండేటివి. సో అది మనం తగ్గించుకోవాలి అని చెప్తుంది. సో అందుకనే మన ఓన్ ఇండియన్ వే అనేది మనం ఫాలో అవ్వాలి, వెస్ట్రన్ కంట్రీస్ మనం ఫాలో అవ్వకూడదు. ఫిలాసఫికల్ అండర్స్టాండింగ్ అంటే మన లింకేజ్ అనేది ఎన్విరాన్మెంట్, హ్యూమన్ లైఫ్ కలిసి ఉంటాయి ఎప్పుడు. సో ఆ ఫిలాసఫికల్ అండర్స్టాండింగ్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ మనది అని కన్సిడర్ చేయాలి, సెల్ఫిష్నెస్ అనేది తీసేసేయాలి అని చెప్తుంది. హార్మోనీ విత్ నేచర్, సో అది గ్రో అవ్వాలి, నేచర్ గ్రో అవ్వాలి, మనము గ్రో అవ్వాలి. మనం ముందుకెళ్ళి నేచర్ వెనక్కి వెళ్ళినా, లేకపోతే నేచర్ ముందుకెళ్ళి మనం వెనక్కి వెళ్ళినా, రెండు విధంగా డెవలప్మెంట్ కానీ లేదా ఎకలాజికల్ పర్స్పెక్టివ్లో కానీ ఇబ్బంది ఉంటుంది. సో రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి అని చెప్తుంది. నెక్స్ట్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, క్లైమేట్ అనేది ఒక ఆర్గనైజేషన్, ఒక కంట్రీయో కాదు, ఒక ఇండివిజువల్ రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. చెట్లు నాటడం ఇలా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఈ అప్రోచ్ని మనం ఫాలో అయితే మనకి సూటబుల్ అవుతుంది అని చెప్తుంది. దానికోసమని మిషన్ లైఫ్ ఆర్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఈ స్కీమ్ అనేది మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేశారు. ఎప్పుడు? గ్లాస్గో COP26లో 2021లో మనకి మిషన్ లైఫ్ అనేది లాంచ్ చేశారు. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ని ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో కన్సర్వ్ చేయాలి. ఒక ఆర్గనైజేషనో ఒక గ్రూపో కాదు, ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా దాన్ని తీసుకొని రెస్పాన్సిబిలిటీ ప్రొటెక్ట్ చేయాలనేది ప్రమోట్ చేశారు. దాంట్లో 75 యాక్షన్స్ ఉన్నాయి. ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలని అవి మనకు అవసరం లేదు, బట్ ఎన్ని అని మీకు ఎగ్జామ్లో అడగవచ్చు. అండ్ మెయిన్గా చూసినట్టయితే రెడ్యూస్ వేస్ట్, రెడ్యూస్ వేస్ట్, అడాప్ట్ హెల్తీ లైఫ్ స్టైల్, అడాప్ట్ సస్టైనబుల్ ఫుడ్, నో సింగిల్ యూస్ ప్లాస్టిక్, సేవ్ ఎనర్జీ అండ్ సేవ్ వాటర్. సో ఇవి మనకి మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మిషన్ లైఫ్. అండ్ ఫైనలీ కంక్లూజన్ రిలేటెడ్ టు దిస్, సొసైటీస్ మస్ట్ రీబిల్డ్ అరౌండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సస్టైనబిలిటీ. అంటే ఫ్యూచర్ జనరేషన్స్ని
ఉద్దేశం పెట్టుకొని మనం ప్రజెంట్ గ్రోత్ అనేది మనం చేయాలి. నెక్స్ట్ రెడ్యూస్ డిజైర్ ఫర్ ఓవర్ కన్సంప్షన్. ఎక్కువ మనం కన్జ్యూమ్ చేయాలి, ఎక్కువ సంపాదించుకోవాలి, ఎక్కువ రీసోర్స్ మన దగ్గర ఉండాలి, అలాంటి యాటిట్యూడ్ అనేది పక్కన పెట్టాలి. మనకెంత కావాలో అంతే మనం సంపాదించుకోవాలి, రైట్? ఎన్విరాన్మెంట్ పరంగా కాన్షియస్ అండ్ అన్కాన్షియస్, మనకి తెలిసి తెలియక డెసిషన్స్ ఏవైతే ఎర్త్కి ఎఫెక్ట్ అవుతున్నాయో వాటిని తగ్గించుకోవాలి. క్లైమేట్ స్ట్రాటజీస్ షుడ్ రెస్పెక్ట్ సోవరిన్ చాయిసెస్. వెస్టర్న్ కంట్రీస్ అందరికీ కలిపి ఒకే స్ట్రాటజీ కాదు, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క విధంగా ఫాలో అయ్యేలాగా ఇంటర్నేషనల్ క్లైమేట్ మెజర్స్ అనేవి ఉండాలి అని చెప్తుంది. అండ్ ఫైనల్లీ సస్టైనబుల్ మస్ట్ సెంటర్ ఆన్ ఇండివిజువల్ యాక్షన్స్. అంటే ఫ్యూచర్ జనరేషన్స్ని ఉద్దేశం పెట్టుకొని మన ఇండివిజువల్ యాక్షన్స్ అనేవి ఉండాలి అని చెప్తుంది, రైట్? సో దిస్ ఈస్ ద లాస్ట్ లెక్చర్ ఆఫ్ ఎకనామిక్ సర్వే. వీ హ్యావ్ మేడ్ ఆల్ ద 13 లెక్చర్స్ అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ అ సపరేట్ ప్లేలిస్ట్. సో అందులో వెళ్ళి చూడండి, క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి చాలా క్వశ్చన్స్ ఈ పర్టికులర్ 13 చాప్టర్స్ నుంచి వస్తున్నాయి. సో చాలా డేటా ఉంది, వాటిని రిపీటెడ్గా షార్ట్ నోట్స్గా ప్రిపేర్ చేసుకోండి. అండ్ స్టిల్ వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్. ఇంకా కూడా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించిన లాట్ ఆఫ్ అదర్ వీడియోస్ కూడా ఒక్కొక్కటి మేము చేయడానికి చేస్తాం, రైట్? సో మీరు ఈ వీడియోస్ లైక్ చేసినట్టు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్. It encourages us to do more videos. So all the best. Thank you.